దొరకని మొబైల్ ఫోన్. వాడి విసిరిన స్మార్ట్ ఫోన్ అనే పంజా మనకు తగిలింది కాబట్టి లేచిన వెంటనే ప్రార్థించడానికి ఏసే సన్నిధిని వెతకడానికి బదులు సెల్ ఫోన్ ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటాం. ఎడతెగక ప్రార్థన చేయడానికి బదులు ఎడతెగక వాట్సాప్ లో చాటింగ్స్ చేస్తూ ఉంటాం. ఏసేలా ప్రార్థనలో గడిపి ఫేస్ లో రూపాంతరం పొందడానికి బదులు పుట్టి వేసుకున్న ఫేస్ ని ఫేస్బుక్ లో ఎడతెగక పోస్ట్ చేస్తూ ఉంటాం. శోధంలో ప్రవేశించకుండా ప్రార్థించడానికి బదులు సెల్లలో గంటల తరబడి సోదు కబులు మాట్లాడుతూ ఉంటాం. ఆల్ నైట్ ప్రేయర్ చేయడానికి బదులు పబ్జి గేమ్ లో ఓవర్ నైటే చేసేస్తూ ఉంటాం. గదిలోనికి వెళ్లి రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేయడానికి బదులు గదిలోనికి వెళ్లి యూట్యూబ్ లో రహస్యంగా చూడుకోనివెన్నెన్నో చూసేస్తూ ఉంటాం. నిత్యం విసుగుగా ప్రార్థన చేయడానికి బదులు విసుగు చెందకుండా టిక్ టాక్లు చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కన్నీటి ప్రార్థన చేయడానికి బదులు